రాకేష్ ఇంటర్వ్యూనా? రాకేష్ ఇంటర్వ్యూ దొరకదే, 3 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా. శైలు, మనిషిని లాంగ్ షాట్ లో స్టడీ చేయాలి, క్లోజ్అప్ లో కొట్టాలి. చెప్తే వినవు కదా. రాకేష్ రోజు కోర్టుకు వస్తాడు, వెళ్ళి క్లోజప్స్ వేసుకో. కమాన్ కమాన్ కమాన్, పదండి. కమాన్ యా. ఓహో, ఏంటి తెలియదు. బిగ్ బిగ్. ఈ సంధ్య రాకేష్ కార్ వచ్చింది. హలో, లాంగ్ షాట్ అదిరిందే. స్విచ్ నొక్కు. నొక్కుతా. ఇంటర్వ్యూ. హలో, కెమెరా. జెమినీ టీవీ ప్రేక్షకులకు మా నమస్కారం. ఇప్పుడు మీ సంధ్య అందిస్తున్న సంధ్య రాగం. ఇప్పుడు మీరు ఎవరిని చూడబోతున్నారో చెప్పండి. గ్రేటెస్ట్ లాయర్ ఆఫ్ అవర్ టైం, రాకేష్. హలో, మైక్ టెస్టింగ్. షట్ అప్. రాంగ్ నంబర్. ఫాలో ఫాలో కెమెరా. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాకేష్. ఐఎమ్ సంధ్య ఫ్రమ్ జెమినీ టీవీ. మా సంధ్య రాగం ప్రేక్షకులు ముచ్చటైన ముత్యాల టీవీ మాటలు వినాలని ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సార్, మిస్టర్ రాకేష్. చూసారా, గొప్ప వాళ్ళందరూ తక్కువ డైలాగ్లే వాడతారు. అలాగే మిస్టర్ రాకేష్ కూడా ఆ తక్కువ డైలాగ్లు ఏమిటో తెలుసుకుందావా? వేరే ఫైల్లో ఉన్నాయా మిగతా డాక్యుమెంట్స్ అన్ని? గుర్లేగం చెప్పమని చెప్పాను కదా, చెప్పావా? చెప్పండి సార్. ఏం చెప్పేది ఇంకా? అందానికి హెడ్ ఆఫీస్ లాంటి ఫేసు, పర్సనాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి బాడీ ఉన్నాయి మీకు. మీరు సినిమాల్లో చేరుంటే అక్కడ కొట్టేసేవారు. కానీ ఈ లాయర్ వృత్తిని ఎందుకు అనుకున్నారు మీరు? గుర్లేగం సార్, షూటింగ్ పర్మిషన్ ఉందా? ఉందా అంటే లేదు సార్, లేదు అంటే ఉంది సార్. ఉందా లేదా? మీరే ఆవిడ గారిని ఇంటర్వ్యూకి రమ్మన్నారట. ఆవిడ చెప్పారు, నేను చెప్పాను. జడ్జి గారి సుత్తి మీద ఒట్టు. ఫోన్ వచ్చింది, వస్తాను సార్. 5 నిమిషాల్లో అందరిని పంపించేయాలి సార్. మీరు కొంచెం ఇటు వస్తారా? చేయండి, పదండి. ఇగో, ఈసారి గండం తప్పింది. నువ్వు ఆడపిల్లవైనా పర్వాలేదు, ఆ 7 కొండల వాడికి జుట్టిస్తాను మొక్కు. కావాలంటే నీ గుండుకు అందమైన విగ్గు నేను కొనిస్తా. ఎందుకు? ఎందుక? అబద్ధాలు చెప్పినందుకు మా లాయర్ గారు ఎగరేసి బోర్లేసి తిరగేసి ఏ పార్టుకు ఆ పార్టు చీల్చి పారేసేవాడు. నీకే చేత్తో మైక పట్టుకుని రాకేష్ రాకేష్ అని దానివి మొహం చూడు. పోనీ నా ఇంటర్వ్యూ ఏమైనా తీసుకుంటావా? బ్యాడ్ లక్. జెమినీ టీవీకి లేదు, స్టార్ టీవీ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాలే. అయిందా పెళ్ళి? రాకేష్ విషయం మర్చిపో, ఇక పద. కట్. ఈ క్లోజప్ మిస్ అయింది. ఇంకో క్లోజప్ టైట్గా ఇస్తాను ఈ మిరపకాయకి. మిరపకాయ అసలు పేరు అదే. నువ్వురా. ఇదిగో, ఏ ఊరు పోవాలి? ఏ ఊరు పోవాలా? ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా? ఇదిగో, నువ్వు డబ్బులు తీసుకొట్టి ఎక్కడ కొట్టు అంతే. ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకాలుగా ఉందా? ఈ మూటకి లగేజ్ కట్టాలి. ఈ మూటకి లగేజ్ కొడతాను నువ్వు? అవును. ఈ మూటకి లగేజ్ కొడతావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకాలు కాకపోతే ఈ మూటకి లగేజ్ కొడతాను నువ్వు? ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా. ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి? భలే వాడు అయ్యా నువ్వు. వామ్మో, ఇటు తింటున్నారేంటంటే గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము. ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది, వీళ్ళకి కూడా లగేజ్ కొడతావు నువ్వు? ఓయ్, లగేజ్కి డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ దించేస్తాను. అంటే దించేస్తావు నన్ను? ఎవరితో మాట్లాడతావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి నన్ను దించేస్తావా నువ్వు? మరి దించేస్తే బస్సు ఆ రూట్లో ఈ రూట్లోకి వస్తా మరి. నీ డబ్బులు నువ్వు తీసుకొని లగేజ్ నువ్వు కొట్టుకో, నన్ను దించేస్తావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకలుగా ఉందే మీకు. ఇదిగో, ఒక మాట చెప్తున్నా, నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో అంత దూరం నా మూట నా నెత్తినే ఉంటుంది. నీ బస్సులో పెడితే లగేజ్ కొట్టు. అంటే సారీ, ఏంటయ్యా నీ గోళ? మరేందంటే అట్ట మాట్లాడతారు ఆయన? నువ్వెక్కడ దొరికావే బాబు? టికెట్ కు డబ్బులు ఇస్తా ఉండండి. ఓ ఎగ్గొడతావా? ఏందా ఇది? ఏంటంటే అందరూ ఇట్లా మాట్లాడతారు, అందరూ కలిసి వెళ్తారు, ఆ మాత్రం సర్దుకోలేరా? పైగా చదువుకునే వాళ్ళగా ఉన్నారు. ఇదిగోండి డబ్బులు. ఏంటిది? 10 పైసలు తగ్గే. లేవయ్యా. ఇవ్వయ్యా. లేవయ్యా అంటే ఇవ్వు. అరే లేవని చెప్తున్నాను కదా. ఇవ్వకపోతే దించేస్తాను. నన్ను దింపేస్తావు నువ్వు? ఇరుకు పాల వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉందా మీకు అసలు? అంతే 10 పైసలు దింపేస్తా. ఇంతమంది ఉన్నారు బస్సు, 50 మంది 10 పైసలు సర్దుకోలేవు నువ్వు. ఇదిగో, ఏమిటయ్యా నువ్వు మాట్లాడే అన్యాయం? అన్యాయంగా మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు న్యాయం మాట్లాడతావా? అది కాదయ్యా, ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు. అయితే ఇచ్చే. నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేవుగా. నాకే సంబంధం? మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? ఉత్తినే. అసలు ఇవ్వలేనాడు. నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? సారీ. బస్సులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడితే మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. మధ్యలో నీకు ఎందుకు అసలు? అది కదన్నా, 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా. మరి నువ్వు సర్దుకోపోతే ఎట్లా? ఏమండి, టైం ఎంత అయిందండి?
9, 10. ఏయ్ కొడతావేంటి? కొడతావేంటి? చూస్తున్నాను వాళ్ళంటే ఎగసకాలుగా ఉంది మీకు. ఇప్పుడు ఏమైంది? మిమ్మల్ని ఎవరిగాను టైం అడిగావు. మీరు నాకేం చెప్పారు? 9, 10 అయిందా? 9, 10 అని చెప్పాలి కానీ 9, 10 అంటావు నువ్వు. కొడతావేంటి? పిచ్చి పిచ్చి కదా నీకు. టైం 9, 10 అయింది. 9, 10 అంటావు. చంపేస్తాను నిన్ను అసలు. చంపేస్తాను నిన్ను. ఏంటి నేను నువ్వు? ఎవరిగాను నిన్ను అసలు? టైం ఎంత అన్నావు? నువ్వు నాకేం చెప్పావు? 9, 10 అయిందన్నాను. 9, 10 అంటావు. 9 అయిందనో 10 అయిందనో చెప్పాలి కానీ 9, 10 అంటావు నువ్వు. గేట్ వేసారా? గేట్ వేశారు కాబట్టి కదా బస్ ఆగింది. అంత కోపడుతుంటే బాబు. మరి కోపడగా ముందేవో ఒళ్ళో మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు, చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి. రైలు వస్తుందంటారా? రైలు వస్తుంది కాబట్టే కదా గేట్ వేసింది. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఆ. ఇరుగు పాలు వాళ్ళంటే ఎక్కడికక్కడ ఉంది మీకు. అంటే రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా? గేట్ వేసినప్పుడు రైలు వస్తుంటారా? బస్సు వస్తే గేట్ వేస్తారు, రైలు వస్తే గేట్ తీస్తారు. అంత చమత్కారం ఎందుకులేండి? అంటే సర్కార్ అంటారా మెయిల్ అంటారా? అంత అవసరం అది? అవసరం. సర్కార్ అయి ఉంటుంది. ఏంటి 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 అది? సర్కార్ అదే, సర్కార్ అదే. చంపేయాలి నిన్ను. చేంజ్ చేసుకుంటే బాగుంటుంది చెబుతున్నా. ఏంటి? ఏంటిది? ఏంటి సర్కార్ అదే? ఎవరు తెలుసు? సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? నాకు తెలీదు. తెలీదా? తెలీదు. ఇంత చదువుకున్నా సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? 8 పెట్లు ఉంటాయి. లెక్క పెట్టు. రైలు వస్తుందట? రాదు, విమానం వస్తుంది. ఏంటి ఇది కొడతావేంటి? నువ్వు పరిస్థితి కొడతావేంటి? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసగల నీకు? రైలు వస్తుందంటే విమానం వస్తుందటవా? ఏ రైలు వస్తుందో చెప్పు. ఏంటి మాట్లాడవా? నువ్వు కొడతావేంటి? లేకపోతే ప్రతిసారి కొడతావేంటి? మాట్లాడవా? చూసి చెప్పు. 8 పెట్టెలు సర్కారు. మళ్ళీ కొడతావేంటి? నువ్వే చెప్పింది 8 పెట్టెలు ఉంటే సర్కారు అని. ఏంటి 8 పెట్లున్న ప్రతి సర్కార్ అవుతా? మరి అది గూడ్స్. వందనాలు. ఎవరమ్మా నువ్వు? తెలుగింటి ఆడపడుచుని. పుట్టింది మైకేల్ జాక్సన్ టైంలోనైనా అన్నమాచార్య టైం నటి అలవాట్లున్న ఆడపిల్లని. మీరిప్పుడు నన్ను లోపలికి రమ్మన్నారా? మర్చిపోయాను రామ్మా. అరే ఏంటిది? నన్ను దీవించండి. పెళ్ళయిందా? వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రామ్మా. నీ పేరేంటి? సంధ్య. చక్కటి పేరు. అంటే నేను చక్కగాలేనా? నీకేం చుక్కలా ఉన్నావు. మీరు నన్ను కాఫీ తాగుతావని అడిగారా? మర్చిపోయాను, ఇప్పుడే తెస్తాను. నా కాఫీ టీ అలవాట్లేదు. పొద్దున్నే చద్దన్ను ఉల్లిపాయ అంతే. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయివి కాదమ్మా. అవును, తొందరపడ్డాను. కూర్చో. పెద్దవారు, ముందు మీరే కూర్చోండి. మేము జెమినీ టెలివిజన్ నుంచి వస్తున్నాం. రండి రండి. మనస్ కేఫే, అది శైలు, ఆయన కెమెరామెన్. అమ్మ మనసు అనే పాయింట్ మీద ఇంటర్వ్యూ చేస్తున్నాం. దానికి మీ ఇంటర్వ్యూ కావాలండి. నా ఇంటర్వ్యూవా? ప్లీజ్ కాదనకండి. పొట్ట తిప్పలు, నాకు ఇంత ఫుడ్ పెట్టండి ప్లీజ్. అది కాదు, నాకు అలవాటు. నాకు భయంగా ఉంది. ఏం భయం లేదు. మీరు నాతో ఇప్పుడు ఎలా మాట్లాడారు అలా మాట్లాడితే చాలు. అమ్మా సరే. ఎవరది? ఏంటది? ఏంటా కన్ఫ్యూషన్ అక్కడ? ఎవరు వీళ్ళంతా? హలో, ఏంటయ్యా ఇల్లా స్టూడియో? రాకేష్, ఈ అమ్మాయి పేరు సంధ్య. జెమినీ టీవీలో పనిచేస్తుంది. తల్లి మనసు అనే టాపిక్ మీద ఇంటర్వ్యూ కోసం వచ్చింది. అమ్మ వీళ్ళంతా నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. తల్లి మనసు గురించి మీరు చెప్తే బాగుంటుందా? బాగుంటుంది. మీ కొడుకు చెప్తే చాలా బాగుంటుంది. కరెక్ట్. విన్నావా రాకేష్? తల్లి మనసు గురించి నువ్వు చెప్పు, నేను వింటాను. తల్లి మనసు అంటే నీకు తెలీదా? తెలీదు. ఏ? నాకు తల్లి లేదు కాబట్టి. అయ్యో పాపం, అందుకే అడుగుతోంది. చెప్పు రాకేష్, నా కోసం. ఇక్కడే కూర్చోండి, పర్వాలేదు. థ్యాంక్స్ అండి. స్టార్ట్. నన్ను బ్రతికిస్తుంది మా అమ్మ మనసు. సృష్టిలో మొదటి నాదం ఓంకారం. మనసు మొదటి పలికిన మాట అమ్మ. చిన్నప్పుడు చదివిన ఒక కథ గుర్తుకొస్తుంది. ఒకడు ప్రియురాలు వల్ల పడ్డాడు. ఒకరోజు ఆ ప్రియురాలు వాడి తల్లి గుండె కావాలని అడిగింది. వాడు వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు నీ గుండె కావాలని అడిగాడు. తల్లి ఆనందంతో బిడ్డను కాదనలేక తన గుండె కోసిచ్చింది. రక్తం కారుతున్న ఆ గుండెను ప్రియురాలకు బహుమతిగా ఇవ్వాలని వాడు పరిగెడుతున్నాడు. దారిలో రాయి తగిలింది. వాడు కింద పడ్డాడు. చేతిలోని తల్లి గుండె దూరంగా పడింది. ఆ గుండె బిడ్డను చూసి, బాబు ఏంట్రా తొందర, దెబ్బలు తగిలాయా, రక్తం కారుతుందా అని అడిగిందట. అది అమ్మ మనసు. తల్లి మనసు అనుభవించేదే కానీ
మాటలతో చెప్పేది కాదు. ఇంత మంచి కొడుకున్నా మీరు చాలా అదృష్టవంతులు. నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ అండి. చూసావా, డైలాగ్స్ తో పడేసి క్లోజప్ లో కొట్టాను. ఎలా పట్ నేనెప్పుడు మా అమ్మ మాట కాదన్ను, అందుకే మాట్లాడాను. ఆ రికార్డ్ చేసిన కేసెట్ ఇవ్వు. ఇవ్వు. ఇచ్చే. ఇంకెప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడుకో. నమస్కారం. నమస్కారం. అయ్యో పావు 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 పావు. అక్కడ కాదు, ఇక్కడ. హాయ్. బాగా దర్శనం చేసుకున్నావా? బాగా చేశాను. ఇంకోసారి చేద్దాం. వద్దు, పద. అరే ఇంకోసారి చేద్దాం సార్. అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకుంటారు కదా? అలాగే. నమస్కారం. మరి నేను వస్తాను. నమస్కారం అండి. రామ్మ సురేఖ. నమస్కారం. నమస్కారం అండి. ఆయన ఎవరు? ఈ గుడి ధర్మకర్త, పేరు విశ్వనాథం. పక్కన ఉన్న అమ్మాయి ఆయన కూతురు. అచ్చా అచ్చా. వాళ్ళ అడ్రస్ ఎక్కడో? అమ్మా సురేఖ, ఏమిటి నాన్న? నేను గుడికి వెళ్ళొస్తానమ్మా. పేపర్. జస్ట్ తమాషా.
పేపర్ పేపర్. అన్నట్టు ఇవాళ అభిషేకానికి లేట్ ఉందిగా, నిదానంగా వెళ్ళొచ్చా? ఆ మాటే మర్చిపోయాను. కాస్త కాఫీ తీసుకురామ్మా. సరే నాన్న. అర్చనకు టైం అయింది రామ్మా. మీరు తక్కిన 2 ప్రదక్షిణలు చేసి రండి. రెండా? ఇదిగో బాబు, ఇలా రావయ్య. ఏంటి సార్? కాస్త హెల్ప్ చేయి. పర్లేదు సార్. రావయ్య. వద్దు సార్. కూర్చోండి 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 కూర్చోండి. దింపండి దింపండి. అమ్మా. మిమ్మల్ని ఇంతకు ముందు ఈ గుళ్ళో చూసినట్లేదు. మీ పేరు? రాకేష్. బాగుంది. పల్లకి మోశారు, చాలా పుణ్యం వస్తుంది. ఈ రాత్రికి నిప్పుల గుండం కూడా తొక్కండి, మరింత పుణ్యం వస్తుంది. నిప్పులు గుండమా? మీరేమనుకుంటే అది జరుగుతుంది. ఏమనుకుంటే అది జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. శాస్త్రి గారు, ఉత్సవ విగ్రహాన్ని లోపల తీసుకురండి. ఏమనుకుంటే అది జరుగుతుంది. ఏమనుకుంటే అది. అమ్మా. ఓర్చుకోవాలి తప్పదు. ప్రేమలో పడ్డప్పుడు నిప్పుల్లో నడిచినా పువ్వుల మీద నడిచినట్టే ఉంటుంది. హాయిగా ఉందా? ఏం హాయమ్మా, మంటకోపకు ఏమనిపిస్తుంటే. పోనీ నేను వెళ్ళి సురేఖని లాక్కరానా? స్టార్టింగ్ లోనే ఉన్నానమ్మా, అంత స్పీడ్ వద్దు. అమ్మా అమ్మా. ఇదిగో అమ్మ కాదు, సురేఖ అన్నారు, అదే తగ్గిపోతుంది. సురేఖ సురేఖ. నువ్వా మంచి ప్లేటర్ గుమస్తా దగ్గర పంపించామంటే నీ దగ్గర పంపించారంటే నేను మంచివాడిని కన్నా ఉద్దేశం. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని. ఇదిగో చూడు బాబు, ఇక్కడ రాసుకుంటారు, అక్కడ కూర్చుంటారు. ఇది ఆర్టీసీ బస్సు కాదు, ఆఫీసు. లేచా కూర్చో. అలాగే. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏ లేదండి, నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను, దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. ఎవరికి? ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాస్తావు నువ్వు. ఇగో నువ్వు నోరు పరచుకున్నావు. అంబాజీపేటలో
5 ఎకరాల కొబ్బరి తోట, ఆ, 2 ఎకరాలు మా అబ్బాయికి, ఆ, 3 ఎకరాలు మా ఆవిడకి. ఆ. మా ఆవిడకి మీ ఆవిడకే, మా ఆవిడ కాదు. ఓ చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, ఆ, 3 ఎకరాలు మా తమ్ముడికండి, ఆ, 3 ఎకరాలు మా అబ్బాయికండి. ఆ. రాశారండి. రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెంలో ఆ. ఓ తాటి తోపండి, ఆ. ఓ పెంకుటిల్లండి. ఆ, ఆ. అది నా సెకండ్ సెటప్ రాయండి. ఆ? సెకండ్ సెటప్ ఆ. వారిని ఎరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి. ఆ. నీ ఫేస్ చూస్తే ఎవరికి పిల్లలు వాళ్ళనిపించదు. మరి చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు అనిపిస్తుంది మరి. ఇదిగో నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ. ఆ? విశాఖపట్నం సముద్రం, అరే బెంగళూరు రాజాగారి కోట. ఓరి నీ ఆస్తులు తగలయ్యా. ఒరేయ్ నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమరిదివా? అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయండి? ఆ. వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నవేమిట్రా? అదేనండి, రేపటి నుంచి సంపాదించుకోవాలా, ఆ తర్వాత వీళ్ళ రాయించుకోవాలా. రేపటి నుంచి సంపాదించాలా? ఆ. దానికోసం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పేజీలు పేజీలు విల్లు రాయిస్తున్నావా? ఆ. రేయ్, అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇందాక చెప్పారు కదండి, ఎవని? చూడు మిన్నమ్మ, పాడు పిల్లడు. చంపుతా. మిరపకాయ వస్తున్నాడా? అయిపోయా. సో మిస్ సంజ చావాలనుకుంటున్నావు. మంచి ఆలోచన, కానీ నా కార్ చాలా చిన్నది, పంది కుక్కోడు చావదు. అటు చూడండి, పెద్ద ట్రక్, పెద్ద లారీ, దాని కింద పడండి, డెఫినెట్గా విష్ యూ హ్యాపీ డెత్. ఏయ్ చస్తావు. నీకే చావని, నా బాడీ నా ఇష్టం. అబ్బా, ఎందుకు నన్ను అసలు what is your problem in నా life? చావు, అసలు నా ఇష్టం. ఇంటర్వ్యూ కోసం నేను ఒకటే దొరుకుతానా? టీవీ ఇంటర్వ్యూ అసలు నా అడిగాను. కార్కి పడతావు ఎందుకు? పోసుకుంటారా? నన్ను నాతో పోసు మాట్లాడినావు. ఇదిగో పెళ్లి కాబట్టి నాతో పెట్టుకోకు. చాలి కూడా లేదు. నాకు పిచ్చెక్కిందని నాకు పిచ్చి పిచ్చి గారు చావు అరే ఐ డోంట్ కేర్ అబౌట్ అయ్యో, అరే నువ్వు చస్తావని నాకెందుకు? అరే నేను వాగుతానో నేను నీకేం నీకేం అరే డోంట్ ట్రై టు ప్లే టు ప్లే విత్ ఫూల్ విత్ మీ. ఐ డోంట్. నేను కుదిరే ఫ్రెండ్ చూపించింది. ఓహో ఫ్రెండ్, ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రెండ్? రాకేష్, నేను నిజం చెప్తున్నాను రాకేష్. జరిగిందంతా ఒక లెటర్ రాసి నేను చావాలనుకున్నాను. కనీసం నా సేవాన్ని చూశాను, నన్ను అర్థం చేసుకుంటావని. ఇదిగో అంటే నీకేం తెలీదు. కెమెరా మీద ఒట్టు. సరే సరే అరే ఏమైంది? ఇది ఎక్కడ కూడా గాడ్. సంధ్య, ఇది ఛాన్స్, అతుక్కుపో. భలే టైంలో ఫెయింట్ అయింది. ఏయ్ బయటకు రా. అవుట్ అవుట్. ఏంటి ఏంటి పని? రాకేష్, ఐ లవ్ యూ. Do you love me? ఆటో
రాకేష్, మనం కారులోనే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. నాకు ప్రాబ్లం. పద. ఎలా రాకేష్? దెబ్బ తగిలింది, ఒంటరి ఆడపిల్లని వాడితో ఎలా వెళ్తాను రాకేష్? దా పద. రాకేష్, ఎక్కు. రాకేష్, పర్లేదు, ఎక్కు. రాకేష్, నన్ను- ఎక్కు. నన్ను ఆటో వాడుకో. బాబు, రాకేష్, తీసుకెళ్ళు. నువ్వు ఎక్కడో వచ్చాడు, పడి. ఏం బాలేదు. ఇలా వెళ్ళు. ఆటో వాడుకో. ఓకే. అయ్యో రాకేష్, నేను నీకు కనిపించను. ఇదే చివరి చూపు. హలో. ఆహా. ఓహో. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. రాకేష్, ఏంటమ్మా? ఏమిటా రతో? ఏమైంది? ఏదో దెబ్బ. ఇది నాకు కదా, సంజకి. సంజ? ఎవరది? అదే ఆ టీవీ పిల్ల. ఓహో. అమ్- అమ్మాయి చాలా జిడ్డమ్మా. ఏ అమ్మాయి? అదేనమ్మా ఆ టీవీ పిల్ల సంజ. అరే రే, పువ్వులని వాడిపోయాయి, నీళ్లు పోయాలి. కారులో వస్తుంటే అడ్డంగా నిలబడింది, చస్తుందట. చావని, ఐ డోంట్ కేర్. కోపం వచ్చి లాగాను, ట్రక్ కింద పడి చావడానికి రెడీ అయిపోయింది. రెడీ అంటే గుర్తుకొచ్చింది, గుమస్తతో చెప్పి ఎవరు రెడీ బ్యాటరీలు తెప్పించాలి. తెప్పిద్దాంలే అమ్మా. అసలు ట్రక్ వస్తుంటే భయం లేకుండా నిలబడింది. అయ్యో, ఆ. గ్యాస్ ఆఫ్ చేయటం మర్చిపోయాను. నేను చెప్పేది వినమ్మా. లాగాను, కింద పడింది, తల మీద చిన్న దెబ్బ, అంతే. ఆటో ఎక్కించి పంపించాను. ఆటో ఎక్కించావా? అవును. ఆటో? అరే, డ్రైవర్ మంచివాడా కాదు, మాయ మాటలు చెప్పి ఆ పిల్లని ఏదైనా చేసి ఉంటే మనకెందుకులే. కానీ ఈ ఆటో వాళ్ళని మాత్రం నమ్మటానికి వీల్లేదు. పాపం ఏ హాస్పిటల్లో ఉందో, ఏం కష్టపడుతుందో. హలో, గోవింద హాస్పిటల్. అక్కడ సంజయ్ అనే అమ్మాయి మీ హాస్పిటల్లో చేరిందా? అవును సార్, చేరింది. ఎలా ఉంది? సుఖప్రసవం అయింది. సుఖప్రసవ? పిల్లలు మీరు పట్టతారా? తగ్గుతుంది లేవే. హలో, బెస్ట్ హాస్పిటల్. అక్కడ సంజయ్ అనే అమ్మాయి మీ హాస్పిటల్లో చేరిందండి. సంధ్య, మీకు ఫోన్. హలో, అక్కడ సంజయ్ ఉందండి. ఎవరు నువ్వు? మీకు అనవసరం అండి. నీకు అనవసరం అయితే నాకు అవసరం. నీకు సంజయ్కి ఏంటి లింకు? సంజయ్ నీలవరా? నీ సిస్టరా? మరెందుకు ఫోన్ చేసావు? నేను సంజయ్ మగుండి, అనుమాన పిరుగుని. నీ వ్యవహారం అసలు నీకు సంజయ్కి ఏమిటి లింకు? ఎప్పటి నుంచి లింకు? ఫస్ట్ టైం ఎక్కడ కలుసుకున్నారు? నెక్స్ట్ టైం ఎక్కడ కలుసుకోబోతున్నారు? నీ టైం బాగుండి నాకు కట్లో పడలేదు. అమ్మా, అమ్మా, అదే ఆ సంజయ్ గురించి చెప్పావుగా. స్టేషన్కి వెళ్ళాను, ట్రైన్ వెళ్ళిపోయింది. అలాగా? ఒక ఫోన్ చేస్తే టెలిఫోన్ తీగలు పట్టుకుని రిసీవర్ పెట్టేలోగా వచ్చేస్తుంది. పిలవనా? కొంచెం తలనొప్పిగా ఉంది. సంచి రావడమా? అమ్మా, వెళ్ళి కాస్త కాఫీ తీసుకురా. రెడీగా ఉంది, ఇప్పుడే తెస్తాను. సంచి అంటే నీకు ఇష్టం లేదా? అది కాదమ్మా, ఆ సంజయ్ లాంటి మెంటల్ పని చేయకపోతే బాగుండేది. అందం తెలివి రెండు ఉన్న ఆడవాళ్ళు చాలా తక్కువ. ఆ సంజయ్కి అందం తెలివి రెండు ఉన్నాయి, కానీ కొంచెం ఓవర్, అదే ఇబ్బంది. లేకపోతే నువ్వు స్టేషన్, ట్రైన్, మెడ్రాస్. స్టేషన్కి వెళ్ళాను, ట్రైన్ ఎక్కాను, అక్కడ నువ్వు నా కోసం తిరగడం చూశాను. ఆ చెమటలు తుడుచుకుంటూ ప్రతి పెట్టే నా కోసం వెతకడం. నేను అలా వెతుకుతుంటే పిలవచ్చుగా. ఎందుకు పిలవాలి? నేను ఎన్ని రోజులు నీ వెనక తిరిగాను, ఒక్కసారి నన్ను పిలిచావా? నిన్ను అసలు
చేస్తున్నావు? నీకు ఈ కలర్ షర్ట్ ఎంత బాగుందో తెలుసా? నా జీవితానికి నీ రంగులు పడవు. తెలుపు నలుపు ఆ రెండే నా జీవితం. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు హాయిగా ఉంటావు అనుకోకు. ఏ క్షణంలో ఏం చేస్తానో నాకే తెలీదు. కంట్రోల్ తప్పుతాను. నిరాశ, కోపం అవన్నీ నా పెదాలతో తుడిచేస్తా. నీ ప్లస్లు మైనస్లు చూసే నిన్ను ప్రేమించాను. మిరపకాయ్ మిరపకాయ్. ఇదిగో బాబు, ఒక్కసారి పేపర్ ఇస్తావా? చదివిస్తాను. ఏమిటో పొద్దున్నే పేపర్ చదవకపోతే ఏమీ తోచావదు. బాబు నిన్నే, ఒక్కసారి పేపర్ ఇస్తావా? చస్తే ఇవ్వను. ఓ పని చేయి, ఈవేళ వార్తలు ఏమిటో పైకి చదివేసాయి, వింటాను. చస్తే చదవను. అరే ఏమిటయ్యా నీ మంకు పట్టుదలా? ఇదిగో కావాలంటే ఈ రూపాయి తీసుకొని ఆ పేపర్ ఇటు ఇచ్చాయి. చస్తే ఇవ్వను. నువ్వా ఇరుకుపాడాం? ఏరా పేపర్లో వార్తలు పైకి చదవడానికి రోగమా? రోగం అంటే రోగం. చదువు వస్తాక పేపర్ చదవడానికి. చదువు రాదా? మరి పేపర్ చూస్తున్నావేమిటి? ఎవరు చూస్తున్నాడంటే ఎండ పడుతుంటే అడ్డం పెట్టుకున్నాను. ఏమిటి ఎండ పడకుండా పేపర్ అడ్డం పెట్టుకున్నావా? ఆహాహాహా. ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ. నా బుద్ధి గడ్డి తిని నిన్ను పేపర్ అడిగా. చెయ్యి. ఓ మహర్షి, మహానుభావ, ఒక్కసారి లేచి ఇలా వస్తావా? చెయ్యు. అదే ఇంత బరువు ఉన్నావేమిట్రా నువ్వు? అవును. వద్దండి, నాకు కాళ్ళ దండం పెట్టదు ప్లీజ్. అది కాదు. కాళ్ళ దండం పెట్టద్దని చెప్తుంటే ఏంటంటే? అది కాదు అని చెబుతున్నాను కదా, మళ్ళీ ఆ మాట ఏంటి? అది కాదు. అరే అరే కాళ్ళ దండం పెట్టదంటే ఎవరు పెట్టారు నీకు? దండం పెడతాడు. అది కాదని చెప్పారు కదా. అది కాదని చెప్తుంటే అర్థం చేసుకోండి. అసలు నీ గోల్ నీదే కానీ. అరే దండం పెట్టదంటే ఏమిట్రా? కాళ్ళ దండం పెడితే చచ్చిపోవాలనే నేను. అది విరుగుపాలంటే ఎగసకాలుగా ఉంది మీకు. అది కాదు అని చెప్తున్నాను కదా. గోల్ నీదే కానీ నేను చెప్పేది అర్థం చేసుకోబెట్టి ఎప్పుడు అంతే నోరు పారేసుకుంటావు. అరే ఏంటంటే ఏంటో చెప్తుంటే? అబ్బా అది కాదురా, అది కాదురా, అది కాదు. అరే మళ్ళీ దండం పెట్టాలంటే చెప్పారు కదా. ఇదిగో నేను మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు. అది కాదు. మళ్ళీ దండం పెడతానంటే నా రూపాయి బిళ్ళ కింద పడింది, దాని గురించి ఊగుతున్నాను రా. మరి ఆ విషయం చెప్పొచ్చుగా. చెప్పరు. ఇక్కడికి వచ్చాడు వాళ్ళ ఒక పీకు పీకాలంటారా? పేపర్ అక్కడ కొనుక్కోవచ్చుగా, ఇక్కడికి వచ్చి చదవాలా? ఏడు పొగటీడికి ఏడు మొహం వీడును దారిద్రుడు.